నా పేరు సంజు. నేనిప్పుడు ఇక్కడ ఈ సిచ్యువేషన్లో ఎందుకున్నానంటే చెప్పను. చివరి వరకు నాతో నా కథతో ప్రయాణించండి, మీకే అర్థమవుతుంది. ఇంకా ఆ సిగరెట్ హ్యాబిట్ మానవా? సరే ఎక్కువ. శాలరీ అయితే ఏంటి సంజు, ఇప్పటికీ వెళ్ళొచ్చు కదా. ఎలా సత్య, 18K సరిపోదు. అట్లీస్ట్ 30K ఉంటే కరెక్ట్గా ఉంటుంది. లాస్ట్ కంపెనీలోనూ ఇదే శాలరీ, ఇప్పుడు ఈ కంపెనీలో కూడా సేమ్ శాలరీ అంటే పనికిరాదు సత్య. సరే చూసుకుందాం. నేనేం ఆలోచించానంటే ఈ జాబ్కి నువ్వు వెళ్తే నీ ఎక్స్పెన్సెస్ నువ్వే చూసుకోవచ్చు కదా. సో దానికోసం ఆలోచించా. ఇది ఫోన్లోనే చెప్పుండాల్సింది కదా, నేను ఇంత దూరం వచ్చుండేదాన్ని కాదు. సరే మరి నేను వెళ్తా. సత్య, నేను ఇది మాత్రం చెప్పడానికి నేను ఇక్కడికి పిలవలేదు. మరి కొంచెం ప్రాక్టికల్గా మాట్లాడుకుందామా? మాట్లాడుకుందాం. నీ వయసు ఎంత? ఏంటి చెప్పు. 27. నాది ఈ ఆగస్ట్ దాటితే 30 అనుకుంటా. ఎందుకు అడుగుతున్నావు? ఇలా చూడు సత్య, టైం చాలా ఫాస్ట్గా గడిచిపోతుంది. ఇంకా ఈ 15,000కి 18,000కి జాబ్ చేయడం నా వల్ల కాదు. అలా చేస్తే నాకెవ్వరు మినిమం రెస్పెక్ట్ కూడా ఇవ్వరు. ఓకే. నేను ఎవరిని బ్లేమ్ చేయాలనుకోవట్లేదు. ఇది కంప్లీట్గా నా తప్పే. మధ్యలో బిజినెస్ అంటూ ఓ 3 years వేస్ట్ చేసి ఉండకూడదు. అంతేకాకుండా నీకు, అమ్మ నాన్నకి హోప్ ఇచ్చి ఉండకూడదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానో నీకు అర్థమవుతుంది అనుకుంటా. లాస్ట్ వీక్ మీ ఇంట్లో పెళ్లి గురించి మాట్లాడారు కదా, వాళ్ళు చూసిన అబ్బాయినే పెళ్లి చేసుకో. నేను సీరియస్గానే చెప్తున్నా. నాకు ఇంకొంచెం టైం కావాలి. ఓ మంచి జాబ్, మంచి శాలరీ ఉంటేనే కదా మంచి లైఫ్ లీడ్ చేయగలం. ఇవేవీ లేకుండా వాళ్ళు వీళ్ళు చెప్తున్నారని పెళ్లి చేసుకుంటే చివరికి మనిద్దరం స్ట్రగుల్ అవుతాం. సో లాజికల్గా ఆలోచిస్తే మనం ఈ రిలేషన్షిప్ని కంటిన్యూ చేయొద్దు. ఓకే, కంటిన్యూ చేయొద్దు. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మన రిలేషన్షిప్ కంటిన్యూ చేయొద్దు. ఓకే, మరి నేను వెళ్తా. మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలోనే కదా మీ ఇల్లు కూడా. రా, డ్రాప్ చేస్తా. ఇట్స్ ఓకే, నేను మెట్రోలో వెళ్ళిపోతా. ఈ ఏరియాలో ఇంకా మెట్రో వేయలేదు. సత్య, ఇక్కడ మాట్లాడింది ఏది నేను సరదాగా మాట్లాడలేదు. నేను సీరియస్గానే తీసుకున్నా. ఇప్పుడేంటి, నీకు జాబ్ లేదు, దానికోసం ట్రై చేస్తున్నావు అంతే కదా. ఇప్పుడు నువ్వు ఖచ్చితంగా జాబ్ చేయాలని ఎవరైనా టైం లైన్ ఫిక్స్ చేశారా? మా ఇంట్లో పెళ్లి గురించి మాట్లాడితే నేను చూసుకుంటా, మీ ఇంట్లో మాట్లాడితే నువ్వు చూసుకో. దానికోసం ఏంటి ఈ బ్రేకప్? అయినా ఇదంతా నువ్వు ఆలోచించి మాట్లాడలేదని నాకు తెలుసు. ఇదంతా ఆలోచించి మాట్లాడే ముందు నా ఎమోషన్ ఎలా రియాక్ట్ అవుతుందని కొంచెమైనా ఆలోచించాలిగా. ఇలా చూడు సంజు, ఎన్ని ఇంటర్వ్యూస్ వస్తే అన్ని ఇంటర్వ్యూస్ అటెంప్ట్ చేయు. దొరకలేదా మళ్ళీ ట్రై చేయు. అప్పటికి దొరకలేదా నేను జాబ్ చేస్తా, నేను చూసుకుంటా. నీకేమైనా ప్రెషర్ ప్రాబ్లం ఉందా? వెళ్ళు, పిచ్చోళ్ళు ఆలోచించకు. సత్య, పెళ్ళికి మీ ఇంట్లో
నేను అడిగిన బైక్ కట్నంగా ఇస్తారా? డబ్బు ఉండడమో, బంగారం ఉండడమో, ఆస్తులు ఉండడమో గొప్ప కాదు. అర్థం చేసుకునే మనిషి జీవితంలో ఉండడం గొప్ప. ఎందుకంటే డబ్బు, బంగారం కష్టపడితే సంపాదించుకోవచ్చు. కానీ అర్థం చేసుకునే వాళ్ళని మనసుంటేనే సంపాదించుకోగలం. ఐఎమ్ లక్కీ. నీ లైఫ్లో కూడా లక్కీ అని ఫీల్ అయ్యే వాళ్ళకి లేట్ ఎందుకు? షేర్ చేయి.